హలో హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే మొదలైపోయాయి. అందుకు సంబంధించిన మాక్ టెస్ట్ ఒకసారి మళ్ళీ చూడండి అని మీకు చెప్తున్నాను. కొందరు నాకు తెలిసిన వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి ప్యాటర్న్ అనేది ముందుగా చూసుకోవాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టున్నారనమాట. మాక్ టెస్ట్ అంటే ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ ఏమని ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ జాన్ స్మిత్ అని ఉంది కదా సైడ్లో, రైట్ సైడ్లో అక్కడ మీ ఫోటో వస్తుందన్నమాట. సేమ్ మీకు రైట్ ఆన్సర్ అంటే ఆన్సర్ టిక్ చేస్తే గ్రీన్ కలరు, ఆన్సర్ అసలు ఏం చూడకపోతే రెడ్, లేదంటే మీరు దాన్ని మార్క్ చేస్తే ఇంకొక పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి మీరు అంతా ఒకసారి అఫీషియల్ మార్క్ టెస్ట్ ఓపెన్ చేసి చూడండి. రీజనింగ్ అయినా జనరల్ అవేర్నెస్ అయినా సైన్స్ అయినా దాన్ని బట్టి మీకు అంచనా వస్తుందన్నమాట ఏం చేయాలి ఏం చేయకూడదని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉండే కండిషన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి. మనం క్వశ్చన్ చూస్తే ఏమి, చూడకుంటే ఏమి అని మనకు మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అఫీషియల్ మాక్ టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చేయాల్సింది చెప్తున్నాను. మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు ఇక్కడనే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కండి. మీకు ఇక ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సేమ్ మీరు ఇదే ప్యాటర్న్ అక్కడ ఫాలో అవుతారనమాట. కాస్త ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆర్ఆర్బికి సంబంధించి మొత్తం ఏమేమి ఉండే అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను. పైన చూడండి ఫ్రెండ్స్, 4 కాలమ్స్ ఉన్నాయి. జనరల్ సైన్స్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఫస్ట్గా మ్యాథ్స్ పార్ట్కి వెళ్ళాకండి. నేను ఇది పర్సనల్గా నా సజెషను. ఫస్ట్ మీరు జనరల్ అవేర్నెస్ చూడండి, జనరల్ సైన్స్ చూడండి మీకు పట్టుంటే, తర్వాత రీజనింగ్ చూడండి, తర్వాత మ్యాథ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అంటే మీరు మ్యాథ్స్లో ఎక్కువ పట్టుంటే మీరు మ్యాథ్స్కి ఫస్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మీరు కావాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ చూడండి. కానీ మ్యాథ్స్లో స్టక్ అయితే మాత్రం చాలా టైం కిల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఉండే టైం అంతా 90 మినిట్సే కాబట్టి. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని మీకు రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంటుంది. క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే అది రెడ్ మార్క్ పడుతుంది చూడండి. మీరు జనరల్ సైన్స్ నొక్కుతానే మీరు చూసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్లు చేసినా ఎన్ని లేదని. తర్వాత మ్యాథ్స్ చూసుకోండి, అక్కడ కూడా అంతే సేమ్. మీకు ఎలా ఏ సబ్జెక్ట్ మీకు కన్వీనియంట్ ఉందో ఆ సబ్జెక్ట్నే ఫస్ట్ పట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ రీజనింగ్ కూడా టైం కిల్ అవుతుంది. అలా కిల్ అయ్యే క్వశ్చన్ వచ్చిన చోట మీరు స్కిప్ చేస్తేనే మీరు ముందుకు వెళ్తారనమాట. అదే క్వశ్చన్ పట్టుకొని మీరు 10 మినిట్స్ 15 మినిట్స్ ఒక క్వశ్చన్ చూస్తే మాత్రం మీకు తెలియకుండా టైం పోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను అలాగే ఉంటుందన్నమాట. చూడండి, జనరల్ అవేర్నెస్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఇస్తాడని. వాళ్ళే మనకు మోడల్ ఇచ్చారనమాట. ఇక్కడ వస్తే చేయండి, రాకుంటే మారిపోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. పోస్ట్ మోస్ట్లీ అవార్డెడ్ అంట పద్మ విభూషణ్, కాంట్రిబ్యూట్ లిటరేచర్ అంట. లిటరేచర్కి ఎవరు? వాసుదేవ్ నాయర్. ఓకే, దీని ఆన్సరు వాసుదేవ్ నాయర్ అన్నమాట. పెట్టండి, తెలిస్తే టిక్ పెట్టండి, లేకుంటే నెక్స్ట్, లేకుంటే అది అలా చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద న్యూ క్లైమేట్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ అంట 66th ర్యాంక్ ఫ్రెండ్స్. ఇది ఆన్సర్ వచ్చేసి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ స్టార్టప్ బ్యాక్డ్ బై గూగుల్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ అంట ఫ్రెండ్స్. ఎయిమింగ్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ సర్వీస్ అంట. దీని ఆన్సర్ పిక్సెల్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు తెలుగులో కూడా మార్చుకోవచ్చు క్వశ్చన్ మీకు అర్థం కానప్పుడు ఒకసారి చదువుకోవాలనుకుంటే. మ్యాక్సిమం ఏది కన్వీనియంట్ ఆ లాంగ్వేజ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ అని మార్చుకోవడానికి మళ్ళీ లేట్ అవుతుంది. కొందరు తెలుగు కన్వీనియంట్, కొందరు ఇంగ్లీష్ కన్వీనియంట్ ఉంటుంది. సో ఆన్సర్ అయితే అదే ఫ్రెండ్స్, పిక్సెల్. మనం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్లోనే పెట్టుకుందాము, ఎందుకంటే మళ్ళీ తెలుగులో అన్నీ చూడాలంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంగ్లీష్ వర్డ్స్ కన్నా తెలుగులో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీషే పెట్టుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ క్వశ్చన్స్ వద్దు ఫ్రెండ్స్, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒక 8 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఒక 8 అన్నా 10 వరకు ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే.
ఇంకొకటి మనం చేయబోయే క్వశ్చన్స్లో మాత్రం మీకు పనికొచ్చే వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్ మీకు ఇంపార్టెంట్ ఉండేటివి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ కండక్టెడ్ లాంగ్ డ్యూరేషన్ యాక్టివేట్ కూల్డ్ స్క్రామ్ జెట్ సబ్స్కేల్ అంట ఫ్రెండ్స్. ఇది టెస్టింగ్ ఫర్ 100 seconds అంట ఫ్రెండ్స్. దీని ఆన్సర్ డిఆర్డిఎల్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ టాప్ 10 మోస్ట్ ఫేవరెట్ గ్లోబల్ లీడర్స్లో ఇండియన్ మినిస్టర్ ఉండేది వచ్చేసి నరేంద్ర మోడీ ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ టాప్ 10లో ఉన్నారన్నమాట గ్లోబల్ లీడర్స్లో. సో ఆన్సర్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ న్యూ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్ అంట టు ఇంప్రూవ్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడికల్ డేటా అంట. దీని ఆన్సర్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ గవర్నమెంట్ 2025లో లాంచ్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ న్యూ డిజిటల్ హెల్త్ కేర్ అంటే ఆయుష్మాన్ భారత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఆస్ట్రియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ అంట ఫ్రెండ్స్, జనవరిలో జరిగింది. జానిక్ సిన్నర్ ఫ్రెండ్స్. ఆన్సర్ వస్తే జానిక్ సిన్నర్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, విచ్ ఎమినెంట్ యాక్టర్ ఫ్రమ్ కర్ణాటక పద్మభూషణ్ ఇన్ 2025 అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూటర్ ఇన్ ఇండియన్ సినిమా? అనంత్ నాగ్ ఫ్రెండ్స్. అనంత్ నాగ్ గారే కర్ణాటక నుండి డెబ్యూట్ చేశారు అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, 47th ప్రెసిడెంట్ యుఎస్ అంట ఫ్రెండ్స్. మనకందరికి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ గారే. దీని ఆన్సర్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్. ఇంకా ఇలాంటివి అంత ఈజీగానే కాదు ఫ్రెండ్స్, అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకేమన్నా తెలిసినా తెలియకపోయినా మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే అలా ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, పర్పుల్ కలర్లో. దానికి మీకు మార్క్స్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దానికి ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ పెడితే వేరు ఫ్రెండ్స్. ఆప్షన్ టిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అంటే దానికి మీకు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఏది చదవాలి. మ్యాథ్స్ పరంగా అయితే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొందరు ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చారు, వాళ్ళు దాన్ని బట్టి మీకు చెప్తాను. మ్యాథ్స్లో టైం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టైంలో మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్లో మైండ్ ఫ్రెష్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టిక్ చేసుకోండి ఫ్రెండ్స్.